ఐపీఎల్ 2024 కోసం అన్ని ఫ్రాంచైజీలు తమ సన్నాహాలను మొదలుపెట్టేశాయి. ఐపీఎల్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ ఇయర్ తమకు ఇష్టమైన జట్లు ట్రోఫీని గెలుస్తాయని కోట్లాది మంది అభిమానులు ఆశిస్తున్నారు. సీజన్ స్టార్టింగ్ కి ముందే చాలా జట్లు కెప్టెన్లను మార్చినందున ఈ టోర్నీ కూడా చాలా ఉత్కంఠభరితంగా సాగనుంది. ఐపీఎల్ 2024లో ఒకరిద్దరు మాత్రమే కాకుండా మొత్తం 6 జట్లకు కొత్త కెప్టెన్లను మారడం మనం చూడవచ్చు. మనం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్ న్యూ కెప్టెన్స్ గురించి వినే ఉంటాం. అయితే ఈ టీమ్సే కాకుండా మరో 4 టీమ్స్ కెప్టెన్లు కూడా మారే అవకాశం ఉంది. నెంబర్ 1 ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ వెటరన్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించింది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను న్యూ కెప్టెన్ గా చేసింది. ముంబైతో పాటు రోహిత్ శర్మ అభిమానులు కూడా హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెంబర్ 2 గుజరాత్ టైటన్స్. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ నుంచి తప్పుకున్నాక గుజరాత్ ఫ్రాంచైజీ బ్యాట్స్మెన్ శుభమన్ గిల్ ను గుజరాత్ కు కొత్త కెప్టెన్ గా నియమించింది. నెంబర్ 3 ఢిల్లీ క్యాపిటల్స్. ఇండియా బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ 2022లో ప్రమాదానికి గురయ్యాడు. దాని కారణంగా పంత్ ఐపీఎల్ 2023 నుంచి తొలగించబడ్డాడు. పంత్ స్థానంలో ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ ను కెప్టెన్ గా నియమించారు. అటువంటి పరిస్థితిలో పంత్ ఈ సీజన్ పునరాగమనం చేయబోతున్నాడు. కాబట్టి పంత్ ఐపీఎల్ 2024లో మరోసారి కెప్టెన్ గా వ్యవహరించడం మనం చూడవచ్చు. నెంబర్ 4 కోల్కతా నైట్ రైడర్స్. ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ కూడా మారవచ్చు. లాస్ట్ సీజన్ లో నితీష్ రాణా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ సీజన్లో శ్రేయస్ అయ్యర్ మరోసారి ఈ బాధ్యతలను చేపట్టవచ్చు. గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2023 నుంచి తప్పుకున్న విషయం మనందరికీ తెలిసిందే. నెంబర్ 5 అండ్ నెంబర్ 6. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్లు కూడా మారవచ్చు. లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా గత ఐపీఎల్ కు దూరమయ్యాడు. ఈ ప్లేయర్ మొదటి 9 మ్యాచ్లు ఆడాడు. ఆపై టోర్నమెంట్ నుండి బయటకెళ్లాడు. దీని తర్వాత రాహుల్ స్థానంలో కృణాల్ పాండ్యాను కెప్టెన్ గా నియమించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ మరోసారి లక్నో సూపర్ జైంట్స్ కు కెప్టెన్ గా చేయడం మనం చూడవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఐడెన్ మార్క్రమ్ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఈ బాధ్యతను ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కు అప్పగించవచ్చని చెప్తున్నారు.